क्या आप पेट से है क्या? मम्मी आती है नाटु मंदु देती है. Hi, this is Dr. Pratibha Guruguri, obstetrician and gynecologist from Suraksha Hospital, Guntur. నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారా? దీనికి కారణం ఒకే ఒక హార్మోన్. రిలాక్సిన్ అనే హార్మోన్ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ ని లూజ్ చేస్తుంది. అది పెల్విస్ జాయింట్స్ లూజ్ అవడం వల్ల బేబీ డెలివరీకి హెల్ప్ అవుతుంది. కానీ నడుములో ఉండే జాయింట్స్ కూడా దీనివల్ల లూజ్ అయ్యి మనకి నడుము నొప్పి అనేది వస్తుంది. గర్భసంచి బరువు పెరగడం, ఒక్కసారిగా ప్రెగ్నెన్సీలో మనం బరువు పెరగడం, వీటన్నిటి వల్ల జాయింట్స్ అండ్ కీళ్ళ మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. దీనివల్ల నడుము నొప్పి అనేది వస్తుంది. ఇదంతా మాకెందుకు, దీన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్పమంటారా? అక్కడికే వస్తున్నానండి. మీ ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే హార్మోన్ వల్ల జాయింట్స్ అండ్ లిగమెంట్స్ వదులవుతూ ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అమ్మి ఆతి హై నాటు మందు దేతి హై. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నడుము నొప్పి తగ్గించుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది. అవి ఏంటంటే మనం పోస్చర్ కరెక్షన్ చేసుకోవడం, నడిచేటప్పుడు మరీ హై హీల్స్ కాకుండా, మరీ ఫ్లాట్ చెప్పులు కాకుండా కొంచెం మీడియం హీల్ ఉన్న చెప్పులు వాడాలి. పడుకునేటప్పుడు పక్కకి తిరిగి పడుకోవడం, మోకాళ్ళు వంచి మోకాళ్ళ మధ్యలో పిల్లో వాడటం, పొట్ట కింద పిల్లో వాడటం, అవసరమైతే ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని ఫుల్ సపోర్ట్ పిల్లోస్ దొరుకుతాయి, అలాంటివి వాడటం ద్వారా మీరు నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. గర్భిణీలో అస్సలు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. నడుము నొప్పి కోసం కానీ దేనికోసమైనా కానీ వాడితే మీ బతుకు గుంటూరు పాత బస్ స్టాండ్. మీరు ఇవన్నీ చేయరని మాకు తెలుసు, కానీ ఎందుకు చెప్తున్నానంటే మీ ఆరోగ్యమే మీ బిడ్డకి సురక్ష.